ఊరమాస్ గెటప్ తో రెడీ అయిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ రోజు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగనుంది. గుంటూరులోని నంబూరులో జరిగే ఈ వేడుకలో హీరో మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొనబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ లో. కృష్ణ, ఓవర్ టు యు. సో ఈ రోజు గుంటూరు కారానికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతోంది గుంటూరు జిల్లా నంబూరులో. అయితే మొట్టమొదటిసారిగా మహేష్ బాబు నటించినటువంటి సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ జరగడం మొట్టమొదటిసారి ఇదే గుంటూరు జిల్లాలో. అది కూడా పబ్లిక్ డయాస్ లో, పబ్లిక్ ఓపెన్ గ్రౌండ్ లో జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వేల సంఖ్యలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఉన్నారు. వేల సంఖ్యలో వచ్చినటువంటి ప్రేక్షకులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మహేష్ బాబు సొంత జిల్లా గుంటూరు జిల్లా. అదేవిధంగా అతని గ్రామం ఇక్కడికి కేవలం 50 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున అటు విజయవాడ నుంచి ఇటు గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ఆడియన్స్ అయితే వచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైం మహేష్ బాబు మాస్ లుక్ తో వస్తా ఉన్నారు. ఎలా చెప్తుంది? నిన్న నైట్ 1 గంట ట్రైన్ ఎక్కమన్నా ఈ రోజు వరకు మాకు పాసెస్ దొరకలేదు. ఇక్కడే దొరికినాయి పాసెస్. మహేష్ బాబు గారి కోసం ఎంతైనా చేస్తాం. జై బాబు, జై బాబు, జై బాబు. సంక్రాంతి మొగుడు వస్తున్నాడని చెప్పండి. అదా 12వ తారీఖు వస్తున్నావు. వాళ్ళు మొత్తం పగిలిపోతాయి అన్న చెప్తున్నావు. ఒకటే మాట, ఇక్కడ గుంటూరు మిర్చి అంటే చూపిస్తాను. గుంటూరు బాబు ఇక్కడ మనం చూస్తున్నాము మహేష్ బాబు టాటూ వేయించుకొని వచ్చారు. చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఎక్కడ నేను కాకినాడ నుంచి 5వ తారీఖు తిప్పలు లేక మహేష్ బాబుని చూడడానికి వచ్చా. కాకినాడ నుండి మహేష్ బాబు చాలా ఇష్టం. మహేష్ బాబు ప్రాణాలు ఇచ్చేస్తాడు. మాకు కనిపించి దేవుడే మహేష్ బాబు. మాది గుంటూరు లోకలే సార్. ఫస్ట్ టైం మహేష్ బాబు మా గుంటూరు ఆట బాగా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు ప్రభావంతో గుంటూరులో చూస్తారు. ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబే. జై బాబు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? లోకల్ అండి మాది. సూపర్. ఏం చెప్తారు మహేష్ బాబు సినిమా గురించి? ఏం చెప్తారు మీరు? సూపర్. మాస్ లుక్ తో వస్తున్నాడు కదా మహేష్ బాబు. నేను పల్నాడు నుంచి వచ్చా సార్ మహేష్ బాబుని చూడటానికి. ఈ సినిమా సూపర్ సక్సెస్ సార్. ఎక్సలెంట్, సూపర్. బాబులకే బాబు, మహేష్ బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు. మీరు మామూలుగా చెప్పండి, అంత ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రీచ్ అయ్యేవాళ్ళు మహేష్ బాబు సినిమా. ఈ సినిమా మాస్ లుక్ తో వస్తా ఉన్నారు. ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేష్ బాబు అంటే ఫ్యామిలీ ఆడియన్స్, తర్వాత అమ్మాయిల్లో కూడాను చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఈ సినిమాతో ఫ్యామిలీ అమ్మాయిలే కాదు, మాస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండగలాగా ఉంటుంది. సంక్రాంతికి ఒక రోజు ముందుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ గుంటూరు కారం రూపంలో వస్తుంది. చాలా మాస్ ఎంటర్టైన్ గా ఇది ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రేంజ్ లోనే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని చాలా మాస్ లుక్ లో చూపించారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అంచనాలకు మించి గుంటూరు కారం ఉంటుందని మా అభిమానులందరికీ ఇది పెద్ద సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందే గుంటూరు కారం ఫెస్టివల్ మాకు అనిపిస్తుందని అనుకుంటున్నాం. సూపర్ మాస్ గా ఉందండి. అటు మాసు కాదు, ఇటు క్లాసు కాదు, మాసు క్లాసు మిక్స్ చేస్తే మహేష్ బాబు, బాబులుగా బాబు. ఇంతకు ముందు త్రివిక్రమ్ గారు చెప్పారు, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ ఒక మాస్ తీస్తే రాజమౌళి కూడా సరిపోడు. జై బాబు, జై బాబు. మహేష్ బాబు 16 సంవత్సరాల సిగరెట్ తాగుతున్నారు. ఇంకా థియేటర్ తగలబడిపోతాయి. జై బాబు, బాబులకే బాబు. మహేష్ బాబు 16 సంవత్సరాల సిగరెట్ తాగుతున్నాడు. ఇంకా థియేటర్ తగలబడిపోతాయి. రమణ గారి జాతర. జై బాబు, జై. ఈ ఊరికి సంబంధించి గురిపాలెంకి సంబంధించినటువంటి వ్యక్తిగా మహేష్ బాబు వ్యక్తిత్వాన్ని ఎలా చూస్తారు? మా దేవుడు అన్న ఆయన. మహేష్ అంటే మా దేవుడు. చాలా మంది హీరోలు రెన్యూమరేషన్ లో తీసుకుంటున్నారు, కానీ ఒక మహేష్ బాబే తనకు వచ్చేటువంటి రెన్యూమరేషన్ లో చాలా మందికి పేద ఎవరైతే పిల్లలు ఉన్నారో
చేస్తున్నారు. వారికి హార్ట్ ఆపరేషన్ విషయంలో కానీ బ్రెయిన్ ఆపరేషన్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా సోషల్ సర్వీస్ చాలా చేస్తారంటే బురిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని బురిపాలెం పాత రూపంలో ఉన్నటన్నింటినీ రూపురేఖలు మార్చి తన సమాజానికి ఎంతో విధంగా పాటుపడుతున్నారు. అందరు హీరోలు ఒక ఎత్తు, మహేష్ బాబు అనే వాళ్ళు ఒక ఎత్తు అనేది ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఈ రోజుల్లో అందరికీ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆయన అభిమానులుగా ఉన్నాం మేము, చాలా ఆయనకి అభిమానిగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై జై బాబు. సినిమా ఎలా ఉంటుంది? సినిమా సూపర్ గా ఉంటుందండి. త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా సూపర్ గా ఉంటుందని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎలా ఉన్నా కానీ ఆయన సేవా తత్పరంలో మేమందరం కూడాను సినిమా హిట్ చేస్తామనేది మేమంతా కూడాను నిశ్చయించుకున్నామండి. పక్కన ఆడియన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఆడియన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. సొంత ప్రాంతం మహేష్ బాబు సొంత ప్రాంతంలో చాలా సంతోషంగా ఉందండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నందుకు పండగ ఫస్ట్ రోజు వచ్చి రికార్డు కొడుతున్నాం అంతే. మహేష్ బాబు వస్తున్నారనేటువంటి సమాచారం కూడా ఇక్కడ వచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున ఆడియన్స్ ఇక్కడికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మహేష్ బాబు రాక్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఈవెంట్ అయితే మరి కొద్దిసేపట్లోనే ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ప్రస్తుతం అయితే చాలా మంది ఆడియన్స్ ఉన్నారు. బాబు మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరికి కొడతా తిమ్మతిని మా ఇంటికి లేకపోతే ఆడే మహేష్ బాబుని కాకినాడ నుంచి వచ్చా. కాకినాడ అడ్డ, మహేష్ బాబు అడ్డ. మీరు బాబు ఎక్కడి నుంచి వచ్చావు? సినిమా ఎలా ఉంటుంది? గుంటూరు జిల్లా మహేష్ బాబుది మొట్టమొదటిసారిగా ఇక్కడే పెడతా ఉన్నారు ఈవెంట్. ఎలా అనిపిస్తుంది? సూపర్ రికార్డ్, సంతోషం ఉంది. ఇండస్ట్రీకి ఒకడే కింగ్ ఉండాలి, అది కూడా బాబే ఉండాలి. నెక్స్ట్ జనవరికి వస్తున్నా, హిట్ కొట్టేస్తున్నాం అంతే. జై బాబు. జై బాబు. ఒకసారి బాబు ల్యాండ్ అండ్ అపోజిషన్ బ్యాండ్ బాజే. గుంటూరు జిల్లా మొత్తం పల్నాడు ఎక్కడెక్కడ నుండో వచ్చారు. సంక్రాంతికి ఆ బాబు వచ్చారంటే దేనికి సినిమా లాంటి. జై బాబు, జై బాబు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చారు. మహేష్ బాబు సినిమా హిట్ అవ్వాలనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది అంటే పల్నాడు అదేవిధంగా కాకినాడ ప్రాంతం నుంచి కూడా పెద్ద అంటే రాష్ట్రం నలువైపు నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చింది అనేటువంటి ఆలోచన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే ఈ ప్రాంతానికి అయితే వచ్చింది. అదేవిధంగా ముందు ప్రీ రిలీజ్ కి సంబంధించినటువంటి ఈవెంట్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. సో దానికోసం పెద్ద ఎత్తున పోలీస్ శాఖను కూడా ఏర్పాటు చేశారు. అంటే గుంటూరు జిల్లాలో మహేష్ బాబుకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్క చోట కూడా ఎల్ఈడి లైట్లు అదేవిధంగా పెద్ద పెద్ద డిస్ప్లేలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. సో క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అయితే పెద్ద ఎత్తున వచ్చారు. ఆయన మహేష్ బాబుకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో మహేష్ బాబు ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా మహేష్ ఫ్యాన్స్ తో ఉందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పండి, కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అదేవిధంగా మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు. మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లాలో ఓపెన్ డాన్స్ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి. ఎలా అనుకుంటున్నారు? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జనవరి సంక్రాంతి 12వ తారీఖు బ్లాక్ బాస్టర్ సినిమా
గుంటూరు కారం, గుంటూరు మిర్చి ఎంత ఘాటో అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలో మా మహేష్ బాబు గుంటూరు కారం కూడా అంతే కారం. ఈ సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా మహేష్ బాబు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ హిట్ అవుద్ది. పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి ఇండియా లెవెల్లో బిజినెస్ చేసిన సినిమాలని కాకుండా ఇది పాన్ ఇండియా సినిమా కాకుండానే పాన్ ఇండియా సినిమాల కన్నా హైయెస్ట్ బిజినెస్ చేస్తున్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా. పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్లకుండానే సంచలనం సృష్టిస్తున్న మహేష్ బాబు రేపు రాజమౌళి సినిమాలో 1500 కోట్ల బడ్జెట్తో ఏ స్థాయికి వెళ్తాడో హాలీవుడ్ హీరోలకి వణుకు పుట్టించే స్థాయిలో ఉంటుంది. దానికి ఆరంభం ఈ గుంటూరు కారం. ఈ గుంటూరు కారం జనవరి 12వ తారీఖు ఈ మిర్చి ఘాటు ఆల్ ఇండియాలో తగిలి ఆల్ ఇండియా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ అవుతాడని మీ అందరూ అభిమానులను కోరుకుంటున్నాం. అలాగే ఈ గుంటూరులో ఈ ఆడియో ఫంక్షన్ పెడుతున్నందుకు ఈ గుంటూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి తరఫున మహేష్ బాబు గారికి, శ్రేయస్ మీడియా వారికి అందరికీ మాకు. మీరు అంతకుముందు కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారు, తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే ప్రస్తుతం మహేష్ బాబు ఇమేజ్ దృష్ట్యా లుక్ ఎలా ఉంది? అంటే గతంలో ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఈసారి లుక్ ఎలా అనిపిస్తూ ఉంది? ఈ సినిమా మహేష్ బాబు డిఫరెంట్ మూవీస్కి ఒక లుక్లో ప్రజెంట్ చేస్తారు. ఇది వచ్చేసేసి ఒక మాస్ లుక్లో వచ్చేసేసి ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాని మలిచారు. ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది, మాస్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చమకమైన డైలాగులు ఉంటాయి. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ సూటబుల్ సినిమా గుంటూరు కారం, బిగ్ బ్లాక్ బాస్టర్. మీరు చెప్పండి, అంటే సొంత జిల్లాలో సొంత ప్రాంతంలో మహేష్ బాబు అంటే ఈ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎలా ఉంది? ఎంతమంది వచ్చారు? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మేము దాదాపుగా 50,000 మంది దాకా వచ్చారనుకుంటున్నామండి. ముందు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం అనుకున్నాము, కొన్ని కారణాల వల్ల అక్కడ పర్మిషన్ రాలేదు. దాన్ని బట్టి ఇక్కడ 24 అవర్స్లో ఈ గ్రౌండ్ రెడీ చేశారు. డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఈ గుంటూరు కారం సినిమా బాగా గుంటూరులో చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. కొంత ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా కొంత మిర్చియార్లో జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? కొన్ని పాటలు గుంటూరులో తీశారు సార్. దీనికంటే ముందు ఈనాడు కూడా గుంటూరులోనే తీశారు. పాడి పంటలు కూడా స్టేడియంలోనే తీశారు. మేము స్టేడియం అంటే ముందు పాడి పంటలు గుర్తొచ్చింది మా అందరికీ. ఈసారి కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పర్మిషన్ రాలేదు స్టేడియంకి, అందుకని ఇక్కడ పెట్టిన తర్వాత ఈ సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో బురిపాలెం బుల్లోడుగా కృష్ణ ఉన్నారు, అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు బురిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేటువంటి మాస్ లుక్తో మహేష్ బాబు ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? నా మాస్ లుక్లో చాలా బాగున్నాడు. మాస్ లుక్లో చాలా మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా ఫుల్ క్రౌడ్ వచ్చింది. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు కూడా అందరికి ఫ్యాన్స్ బాగా సహకరించారు. మహేష్ బాబు గారు, మన విశ్వ గారు, వీళ్ళంతా మా గుంటూరు జిల్లా. సినిమా ఎలా ఉంటుంది? సినిమా సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్, దాంట్లో తిరుగులేదు. సినిమా సూపర్ హిట్ అన్న, దాంట్లో తిరుగులేదన్న. ఏం చెప్తారండి? మహేష్ బాబు లుంగి కట్టాడంటే ఆ సినిమాలో సూపర్ డూపర్ హిట్. ఓగిరి, శ్రీమంతుడు, అట్లాగే సర్లేరు నీకెవరు ఈ సినిమా అయినా కానీ మహేష్ బాబు ఆ సినిమాలో లుంగి కట్టాడంటే అది ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బాస్టర్. ఆ సెంటిమెంటు ఇంతవరకు మహేష్ లుంగి కట్టిన సినిమా అనేది ట్రెమెండస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అది పునరావృతం చేసి ఇంకా పెద్ద హిట్ కొట్టుద్ది ఈ సినిమా. గుంటూరు గారు 230 కోట్లు జరిగిందన్న ఇక్కడ ఇది మొత్తం రోడ్. సో మహేష్ ఫ్యాన్స్ అయితే ఒక సెంటిమెంట్ కూడా చెప్తున్నారు. మహేష్ లుంగి కట్టొస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సెంటిమెంట్ కూడా చెప్తా ఉన్నారు. అంటే పోకిరి కానీ, అదేవిధంగా శ్రీమంతుడు కానీ, ఇలా ఏ సినిమా తీసుకున్నా, భరత్ అనే నేను కానీ, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా లుంగి కట్టి సినిమా ఏ సినిమా అయితే యాక్ట్ చేశారో ఆ సినిమా మొత్తం కూడా సూపర్ హిట్ అయినాయి అనేది చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఆడియన్స్ పెద్ద ఎత్తున వచ్చారు. అదేవిధంగా కొద్దిసేపట్లోనే చిత్ర యూనిట్ ఈ ప్రాంతానికి చేరుకున్నది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏదైతే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ మరికొద్దిసేపట్లోనే చిత్ర యూనిట్ రాబోతా ఉంది. మహేష్ బాబు కోసం పెద్ద సంఖ్యలో, అంటే వేల సంఖ్యలో అయితే ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యారు, అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు అనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, మహేష్ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్
రాష్ట్ర చరిత్రలో కాదు ప్రపంచ చరిత్ర హాలీవుడ్ రేంజ్ లో సక్సెస్ కొట్టబోతుంది గుంటూరు కారం. గుంటూరు కారం గుంటూరుకే కాదు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టడానికి వస్తుంది. జై బాబు. సొంత జిల్లాలో ఈవెంట్ జరుగుతుంది. చాలా చాలా మంచి టెక్నో ఇది. ఏపీలో ఇలాంటి ఈవెంట్ ఇంత పెద్ద రేంజ్ లో చేయడం ఖచ్చితంగా నాగవంశీ అన్నకి మా కృతజ్ఞతలు. మహేష్ బాబుని ఎలా చూపించాలనుకున్నా అలానే చూపించారు. త్రివిక్రమ్ గారికి ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. వాళ్ళ ఎక్సైట్మెంట్ మొత్తం కూడా చూపిస్తూ ఉన్నారు. కేవలం సినిమా హీరోగా కాదు, ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషిగా కూడా మహేష్ బాబుని చెప్తూ దాదాపుగా అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రికార్డు బ్రేక్ అవుతాయి అనేటువంటి ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే మహేష్ బాబు ఈ ప్రాంతానికి వస్తారు. మహేష్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం కూడా ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి అసోసియేషన్లు కూడా ఈ ప్రాంతం మొత్తానికి కూడా దాదాపు 50,000 మంది ఆడియన్స్ ఇక్కడ మొత్తానికి కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన విజయవాడ, మరో పక్కన గుంటూరు. ఈ గుంటూరు కారం సినిమా పేరు పెట్టారు కాబట్టి దానికి తగినట్టుగానే గుంటూరులో ఈ ఈవెంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆకాంక్షని మహేష్ బాబు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి గుంటూరులో కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల గుంటూరు సిటీలో కాకుండా ఇక్కడ ఎక్కడైతే మన నంబూరు ప్రాంతం ఉందో ఆ నంబూరు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈవెంట్ మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో చిత్ర యూనిట్ రాబోతున్న నేపథ్యంలో సో ఆడియన్స్ మొత్తాన్ని కూడా వాళ్ళ సంబంధించినటువంటి కేటాయించినటువంటి సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం యూనిట్ మరో 10 నిమిషాల్లో ఇక్కడికి రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఈవెంట్ మొత్తం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో యూనిట్ ఉంది. చిత్ర యూనిట్ అయితే కనిపిస్తూ ఉంది.